హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ మంజుమల్ బాయ్స్. ఇది ఒక ట్రూ స్టోరీ. మూవీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక వ్యక్తి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూసి షాక్ అవుతాడు. ఆ న్యూస్ని తన వాళ్ళకి చెప్పి ఊర్లో ఉండే చర్చ్ ఫాదర్కి చెప్పడానికి వెళ్తాడు. కట్ చేస్తే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ని చూపిస్తారు. ఆ గ్రూపే మంజుమల్ బాయ్స్. వాళ్ళల్లో కొంతమంది ఒక పెళ్లిలో తాగి తందనాలాడుతూ ఉంటారు. ఇంకొంతమంది బాధ్యతగా పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. పెళ్ళి అయిపోయాక వాళ్ళకి వేరే ఒక బ్యాచ్తో గొడవ అవుతుంది. అదేంటంటే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కదా, తాడు లాగడం. ఆ పోటీలో మన బాయ్స్ ఓడిపోతారు. సో వేరే బ్యాచ్ వీళ్ళని వెక్కిరిస్తూ ఉంటే అప్పటికప్పుడు కూడా ఒక పోటీ పెడతారు, కానీ మళ్ళీ ఓడిపోతారు. కట్ చేస్తే మన బాయ్స్ అందరూ కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్దామని ఆలోచించి కొడైకెనాల్ డిసైడ్ చేస్తారు. సో ఆ గ్రూప్లో ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి తన బావమరిది రాముకి కాల్ చేసి కార్ అరేంజ్ చేయమంటాడు. ఎందుకంటే అతను ట్రావెల్స్లో వర్క్ చేస్తాడు. రాము ఏమో, మీరు చాలా మంది ఉంటారు కదా, నా దగ్గర బండ్లు అన్నీ ఓనం కాబట్టి బిజీ, ఒక కార్ ఉంది కానీ అందులో 9 మందే పడతారు. సో మంజుమల్ బాయ్స్ అంతా ఎవరెవరు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళల్లో సుభాష్ అనే అతను, నేను రాను, మీరు వెళ్ళి వచ్చేయండి అని వాళ్ళతో అమ్మని రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళకున్న పెద్ద ఫ్రెండ్స్ గ్రూప్ నుండి ఒక 9 మెంబర్స్ వెళ్దామని డిసైడ్ అవుతారు. కానీ ఆ 9 మెంబర్స్లో ఒకరు డ్రాప్ అవ్వడం వల్ల మళ్ళీ సుభాష్ని ఒప్పించి తీసుకెళ్దామని కోటి సుభాష్ ఇంటికి వెళ్ళి పిలుస్తాడు. అప్పుడు సుభాష్, నిజానికి నా దగ్గర డబ్బులు లేవురా, అందుకే రాను అంటాడు. అప్పుడు కోటి, నేను చూసుకుంటాలే, నువ్వైతే రా అని వాళ్ళ ఇంట్లో అమ్మకి చెప్పి తీసుకొస్తాడు. వాళ్ళు 9 మెంబర్స్ బయలుదేరగానే అక్కడికి సిజు అని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కార్లో బలవంతంగా కూర్చుంటాడు, నేను వస్తా అని. ఇంకా వాళ్ళ 10 మెంబర్స్ కార్ డ్రైవర్ రాము, వాళ్ళందరూ బయలుదేరతారు. కొడైకెనాల్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, బాగా పిక్స్ తీసుకుంటారు మెమరీస్ కోసం. వాళ్ళ ట్రిప్ చాలా హ్యాపీగా గడుస్తుంది. వాళ్ళు అక్కడి నుండి బయలుదేరదాం అని అనుకున్నప్పుడు కార్లో, ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచ్చట కుశలమే అనే సాంగ్ విని ప్రసాద్కి, అరే మనం ఒక ప్లేస్ మిస్ అయ్యాం, గునా కేవ్స్, ఈ సాంగ్ అక్కడే షూట్ చేశారు అని చూడ్డానికి వెళ్తారు. వాళ్ళు కేవ్స్ చూడడానికి వెళ్ళే టైంలో వర్షం పడిలో కూడా ఉంటుంది. ఆ కేవ్స్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి. వాళ్ళు అక్కడ ఏరియా అంతా చూసుకుంటూ పిక్స్ దిగుతూ వెళ్తారు. మధ్యలో రాము సిజుతో, నేను కార్లో కాసేపు రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ కార్ డ్రైవ్ చేయాలి కదా అని నిద్రపోవడానికి వెళ్తాడు. మిగతా వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు, ఎందుకంటే అది ఒక కొండలా ఉంటుంది, పైన గ్రిల్స్ పెట్టి ఉంటాయి. ప్రసాద్ చెప్తాడు, ఒరే ఆ సాంగ్ షూట్ చేసిన లొకేషన్ ఈ గ్రిల్ దాటాక కింద ఉన్నాయంటాడు. అవి అసలైన కేవ్స్, ఇప్పటి వరకు మనం చూసిందేం కాదు, కింద బాగుంటుంది, కాకపోతే కొంచెం డేంజరస్ అంటాడు. కానీ కోటి, అవేం వద్దు, అది రెస్ట్రిక్టెడ్ ఏరియా, మనం వెళ్ళకూడదు అంటాడు. ఆ టైంలో ఒక ముగ్గురు కింద కేవ్స్ నుండి పైకి రావడం చూసి మనం కూడా వెళ్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. కోటి ఏమో వద్దంటాడు. కానీ అభి అనే అతను గ్రిల్ దాటి వెళ్ళడానికి కొండ ఎక్కడం చూసి మిగతా వాళ్ళంతా కూడా అతనితో గ్రిల్ దాటి వెళ్తారు. కోటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ వల్ల వెళ్తాడు. వాళ్ళందరూ కిందకి వెళ్తే అక్కడ రియల్ గునా కేవ్స్ చూస్తారు. వెళ్ళి గోలగోల చేస్తారు. ఇంకా అక్కడ రాళ్ల మీద ఏ గ్రూప్స్ అయితే వెళ్ళాయో వాటి పేర్లు చూస్తారు. లైక్ ఎగ్జాంపుల్ కొచ్చి బాయ్స్ వస్తే కొచ్చి బాయ్స్ అని అక్కడ రాసి ఉండడం, అలాగా. ఇంకా అది చూసి వాళ్ళు కూడా మంజుమల్ బాయ్స్ అని అక్కడే దొరికిన ఒక పెయింట్తో రాస్తారు. అలా అక్కడున్న గుహలన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి పిక్ దిగాలనుకుంటారు. అలా ఒక చోట ఉండడానికి అందరూ వస్తుంటే సుభాష్ జారి పడిపోతాడు. వాళ్ళందరూ షాక్ అయి చూస్తే అది ఒక గోతి. సుభాష్ గోతిలో పడడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వదు. అది చిన్న గోతి ఏమో అనుకుని సుభాష్ పైకిరా అని పిలుస్తూ ఉంటారు. కానీ సుభాష్ ఏం మాట్లాడాడు. సుభాష్ గోతిలో పడడం చూసిన అభి షాక్లో ఉండిపోతాడు. మిగతా వాళ్ళు సుభాష్ అంటూ ఆ గోతి దగ్గర అరుస్తూ ఉంటే పొరపాటున ఒక స్టోన్ అందులో పడుతుంది. ఆ స్టోన్ కిందకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి శబ్దాలు వినబడతాయి. అంటే ఎలా అంటే ఆ రాయి ఇంకో రాయికి తగిలి కిందకి వెళ్తూ ఉన్నట్టు. దాని ద్వారా అది ఒక పెద్ద లోయ అని వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడే ఉన్న అభి సుభాష్ అంటూ లోయ వైపు వస్తాడు పడిపోయేలాగా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఆపి దూరంగా వెళ్ళి కూర్చోబెడతాడు. సిజ్జు అభి దగ్గర ఉంటాడు. అభి ఏమో సుభాష్ని చూడాలి అని అరుస్తూ ఉంటాడు. కొంతమంది హెల్ప్ అడుగుదామని కేవ్స్ నుండి బయటికి వచ్చి అక్కడే ఉన్న కెమెరామెన్ అడిగితే అతను, ఫారెస్ట్ గార్డ్ని అడగండి, అక్కడికి ఎందుకు పోయారా అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు బయటికి వచ్చి అక్కడే ఉన్న షాప్ అతను
అతనికి మా ఫ్రెండ్ సుభాష్ లోయలో పడ్డాడు, ప్లీజ్ హెల్ప్ చేయండి అని దండం పెడతారు. ఆ షాప్ అతను చాలా భయపడతారు. మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ ఆ షాప్ అతని కూతురు ఏమైనా హెల్ప్ చేయండి నాన్న పాపం అంటుంది. అతనేమో నువ్వు నోరు పూసుకో, నీకేం తెలుసు అసలు ఆ లోయ గురించి, మనం ఏం చేయలేమంటాడు. ఇంకా ఆ అమ్మాయి వెళ్ళి పోలీసులను పిలవండి అని చెప్తుంది. వాళ్ళలో ముగ్గురు పోలీసులకు చెప్పడానికి వెళ్తారు. ఒకడేమో ఆ షాప్ అతన్ని ప్లీజ్ అని బాగా బతిమలాడుతూ ఉంటే ఇంకా ఆ షాప్ అతను నిమ్మకాయలు తీసుకొని అతనికి ఇచ్చి ఇది తీసుకో, దయ్యాలు నీ దగ్గరికి రావు అని లోయ దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న అందరినీ దూరంగా ఉండండి, ఇది చాలా ప్రమాదకరమైన చోటు అంటాడు. ఆ లోపు వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. ఇంకోవైపు పోలీసులను పిలవడానికి వెళ్ళిన ముగ్గురు కార్ దగ్గరికి వెళ్ళి రాముకి విషయం చెప్పి పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అవుతారు. పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆ లోయని అసలు ఏమంటారు తెలుసా, డెవిల్స్ కిచెన్. బ్రిటిష్ వాళ్ళు ఆ పేరు పెట్టారు. ఇప్పటికీ ఆ లోయలో 13 మంది పడి చనిపోయారు, బాడీ కూడా దొరకలేదు. కమల్ హాసన్ వచ్చి ఇక్కడ మూవీ తీశాక అది గునా కేవ్స్ అయింది అని చెప్తారు. ఇంకా అసలు ఆ లోయలో దిగడానికి ఎవరు ధైర్యం కూడా చేయరని కూడా చెప్తాడు. కానీ వాళ్ళు చాలా బతిమలాడతారు, ప్లీజ్ సార్ మా ఫ్రెండ్ని కాపాడండి అని. ఇంకా అక్కడికి ఎస్ఐ వచ్చి పోలీస్ వాళ్ళకి ఆర్డర్ వేస్తావా అని పొగరుగా వాళ్ళని కొడతాడు. మీరే వాడిని తోసి నాటకాలు ఆడుతున్నారా అంటాడు. ఇంకోవైపు వర్షపు నీరు లోయలోకి వెళ్తుండడంతో అవి పోకుండా అక్కడున్న కోటి అండ్ మిగతా ఫ్రెండ్స్ లోయ చుట్టూ అడ్డుగా ఉంటారు. ఇంకా పోలీస్ని తీసుకొని సుభాష్ ఫ్రెండ్స్ వస్తారు. కానీ పోలీస్ చూసి వాడు ఇప్పటికీ చనిపోయి ఉంటాడు. మీరందరూ ఇక్కడ నుండి కదలండి అన్నా వాళ్ళందరూ ప్లీజ్ ప్లీజ్ అని అక్కడే ఉంటారు. మేము వెళ్ళము సుభాష్ లేకుండా అంటారు. అక్కడున్న షాప్ అతను టూరిస్ట్ గైడ్ అందరూ ఈ అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారు. చాలా టైం అవుతుంది కానీ పోలీసులు ఏం చేయరు. వాళ్ళేమో సుభాష్ సుభాష్ అని ఏడుస్తూ ఉంటారు. వాడు లేకుండా మేము ఎలా ఉండాలా అని. పోలీసులు ఇంకా బలవంతంగా అందరినీ పంపాలని చూస్తే అతను లోయ దగ్గరికి వెళ్ళి చాలా పెద్దగా సుభాష్ అని అరుస్తూ ఉంటాడు. మనకి లోయ లోపల ఉన్న సుభాష్ని చూపిస్తారు. లోయ చాలా వంకల వంకలుగా ఉంది. ఆ రాళ్ళు అన్నీ తగిలి సుభాష్ ఒక రాయి మీద పడిపోయి ఉంటాడు. ఒంటి నిండా దెబ్బలతో. సుభాష్కి మెలకువ వచ్చి ఇంకా తన ఫ్రెండ్స్ పిలిచే అరుపులకి హా హా అని అంటాడు. సుభాష్ అలా అనడం పైన వాళ్ళకి వినపడుతుంది. ఇంకా లోపల సుభాష్ బతికే ఉన్నాడని తెలియడంతో కొంతమంది పోలీసులు రెస్క్యూ టీంతో వస్తారు. తాడు లోయలో వేసి సుభాష్కి అందేలా చూడాలనుకుంటారు. పైన అరుస్తూ ఉంటారు, బాబు తాడు వేస్తున్నాం కనిపిస్తే పట్టుకో అని. ఎంతసేపు అయినా ఏ ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇది అయ్యే పనిలా లేదు, ఎవరన్నా కిందకి దిగి చెక్ చేయమంటారు. పోలీస్ వాళ్ళేమో ర్యాష్గా మాట్లాడతారు, ఎవడ్రా నువ్వు మాకు చెప్పడానికి అని. ఇంకా అక్కడ ఉండే ఫోటోగ్రాఫర్ సార్ ఆ లోయ చాలా వంకల వంకలుగా ఉంటుంది, తాడు వెళ్ళలేదు అతని దాకా, ఇంకా అతనికి స్ట్రెంత్ కూడా ఉండాలిగా పట్టుకుని రావడానికి, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అంటాడు. ఇంకా పోలీస్ వాళ్ళు ఒకరిని లోపలికి పంపడానికి ట్రై చేసినా అతను భయపడి లోపలికి వెళ్ళడు. అది చూసి కోటి నేను వెళ్తా సార్ అంటాడు. పోలీసులు ఒప్పుకోరు. నీకేమైనా అయితే మేము ఏం సమాధానం చెప్పాలి అని అంటారు. కానీ అందరూ మీరు వెళ్ళనివ్వకపోతే మేము అందరం దూకేస్తామని బెదిరిస్తారు. ఇంకా పోలీస్ వాళ్ళు కోటిని తాడుతో తలకి లైట్ కట్టి దించుతారు. కమ్యూనికేట్ అవుతూ ఉంటారు అతనితో మెల్లిగా దించడానికి. ఎందుకంటే లోపల రాళ్ళు ఎలా పడితే అలా ఉంటాయి. సో జారకుండా తగలకుండా దించుతూ ఉంటారు. కోటి ఒక తాడు కంప్లీట్ అయ్యే వరకు దిగుతాడు. పోలీసులేమో ఆ తాడు 120 అడుగులు అయినా వాడు కనపడలేదంటే చనిపోయి ఉంటాడు ఏమోనని అంటూ ఉంటారు. అయినా రెండో తాడు కట్టి ఇంకా దించుతారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి సుభాష్ అన్కాన్షియస్ గా ఉంటాడు. సుభాష్ ని లేపుతుంటే సడన్ గా సుభాష్ కోటి గొంతు పట్టుకుంటాడు, ఎవడ్రా నువ్వు అని. అంటే షాక్ లో ఉండి అలా చేస్తాడు. ఇలా కింద గొంతు పట్టుకోవడం వల్ల పైన తాడు పట్టుకునే వాళ్ళకి ఒక జలక్లా వస్తుంది. ఇంకా తాడు వదిలేస్తారు వాళ్ళు. అది చూసి మంజుమల్ బాయ్స్ వచ్చి ఆ తాడు పట్టుకుంటారు. ఇంకా వాళ్ళు పైకి లాగుతూ ఉంటారు. కోటి సుభాష్ని తాడుకు కట్టుకొని పట్టుకుంటాడు. పైకి వస్తున్నప్పుడు మధ్యలో తాడు ఇరుక్కుపోతుంది. ఎంత లాగినా పైకి రాదు. అక్కడికి అభి వచ్చి ఒరేయ్ లూజ్ చేయండి అంటాడు. తాడు లూజ్ చేయగానే కింద కోటి డైరెక్షన్ మార్చుకుంటాడు. డైరెక్షన్ మారగానే ఈజీగా పైకి వస్తారు. ఇంకా అలా పైకి లాగుతారు బాయ్స్. పైకి వచ్చేటప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఎలా అంటే మీరు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది అని. మనకి కమల్ హాసన్ సాంగ్ ఉంటుంది కదా, కమ్మని ఈ ప్రేమ లేఖనే సాంగ్.
ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఆ సాంగ్తో మనం వాళ్ళ ఫ్రెండ్షిప్కి చాలా కనెక్ట్ అవుతాం. మూవీ మాత్రం ఫ్రెండ్షిప్ ఓరియంటెడ్గా చాలా బాగుంది. సుభాష్ని తీసుకురాగానే బయటికి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్లో చూపించి వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు. ఊరిలో సుభాష్ వాళ్ళ అమ్మతో వాటర్ ఫాల్స్ దగ్గర కింద పడ్డారని చెప్తారు. సుభాష్ అమ్మ కోటిని బాగా తిడుతుంది, పెద్దవాడివేగా చెప్పే పని లేదా అని. కానీ మన మూవీ స్టార్టింగ్లో చూసాం కదా, ఒక న్యూస్ పేపర్లో న్యూస్ చూసి చర్చ్ ఫాదర్కి చెప్పడానికి వెళ్తారని. అది ఈ న్యూసే. ఫ్రెండ్స్ కలిసి లోయలో పడిన అతన్ని కాపాడుకున్నారని. ఇంకా అలా ఊరంతా తెలిసి సుభాష్ అమ్మకి కూడా తెలుస్తుంది. ఇంకా సుభాష్ అమ్మ ఏడుస్తూ వచ్చి కోటిని హక్ చేసుకుంటుంది. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకేదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.